ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి ఎరుషలేమా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే ముందు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన తెలుగు 2 రాష్ట్రాలలో పేరుగాంచినటువంటి ఒక గొప్ప ఆత్మీయ దైవజనుడిని దేవుని సంఘాలు సేవకులు కోల్పోవటం జరిగింది. దేవుని యొక్క చేత బహుగా వాడబడినటువంటి దైవజనులు ప్రొఫెసరు ప్రకాష్ గారు ఈ లోకాన్ని వదిలిపెట్టి ఆయన ప్రభు సంధికి వెళ్ళిపోయారు. పగడాల ప్రవీణ్ గారు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఎంతో క్రైస్తవ్యానికి తీరని లోటు అని మనం బాధపడ్డాం. ఇప్పుడు మరలా దైవజనులు అద్భుతమైనటువంటి వర్తమానాలు ఇవ్వగలిగిన దైవజనులు, దేవుని ఎదుట యోగ్యునిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవాడుగా ఆయన ఈ లోకములో ఎంతోమంది దైవజనులను బలపరిచారు, ఎన్నో సంఘాలను ప్రోత్సహించారు. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అనేటువంటి మాట ప్రకారంగా ఎక్కడ కూడా రాజీ లేకుండా దుర్బోధలు ఎక్కువగా ఉన్న ఈ కాలంలో ఆరోగ్యకరమైనటువంటి బోధ చేసినటువంటి దైవజనులు ప్రకాశయ్య గారు. మరి వారి కుటుంబానికి దేవుడు ఆదరణ అనుగ్రహించేటట్లుగా తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాలికి న్యాయకర్తనై ఉన్నాడు అనేటువంటి వాక్యము ద్వారా ఆ దైవజనురాలని ఆ సంఘాన్ని దేవుడు బలపరిచేటట్లుగా మనమందరము కూడా ప్రభు సన్నిధానములో ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవుడా, మీకు వందనాలు. ప్రభువా, ఈ 16వ తారీఖున మీ దాసులు ప్రకాశయ్య గారు ఈ లోకాన్ని వదిలిపెట్టి మీ పిలుపునందుకుని నిత్యత్వములో మీ దగ్గరికి వచ్చారు. ఆత్మీయంగా అయితే సంతోషమే కానీ ప్రభువా, మరొక కోణములో క్రైస్తవ సంఘాలకి సేవకులకి తీరనటువంటి లోటు, ఆ కుటుంబానికి తీరని లోటు ప్రభువా, ఆ కుటుంబానికి మీరు ఆదరణ దయచేయమని మీ నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము. తండ్రి, మీరు ఎప్పుడు కూడా శేషాన్ని మిగిలిచే ఉంచుతున్నారు, అద్భుతమైన సేవకులను లేపుతూనే ఉన్నారు. తండ్రి, ఎక్కడ చూచినా దైవజనులు నీ పరిచర్యలో బలంగా వాడబడుతూ తండ్రి విరామం లేకుండా నీ పని చేస్తున్నారు. ఎందరో నాయన సేవకులు అనారోగ్యానికి లోనవుతూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మీ ప్రియా సేవకుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి దైవ జనులను దైవ జనురాలను మీరు బలపరచండి నాయన. మీ పని చేయటానికి కావలసిన శక్తినివ్వండి, ఆరోగ్యాన్నిమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన, మీరు పిలిచినప్పుడు మీ పిలుపుకు లోబడి అన్నీ వదులుకొని వచ్చి నాయన విశ్వాసంతో చేస్తున్న భక్తులు ఎందరో ఉన్నారయ్యా. భక్తులకు మీరు తోడుగా ఉండండి నాయన, ఆరోగ్యాలు ఇవ్వండి. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు ప్రయాణాల్లో కూడా మీ కాపుదల దయచేయమని కోరుతున్నాం తండ్రి. మా తండ్రి, నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మీరు చెప్పారు. తండ్రి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి సేవ చేస్తున్నటువంటి ఆయా సేవకులందరినీ వారి కుటుంబాలని మీరు దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు వాక్యము నుంచి మాతో మీరు మాట్లాడమని యేసు నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రత్యేకంగా మీ అందరికీ నేను ఒక విషయాన్ని తెలియచేసేది ఏమిటంటే,
చాలామంది దైవజనులు ఉపవాసాలుండి విరామము లేనటువంటి పరిచర్య చేస్తూ మరి సరైనటువంటి నిద్ర లేక టయానికి ఆహారము లేక ఎందరో దైవజనులు మరి బలహీనంగా ఉంటున్నారు. వీళ్ళందరి కొరకు సంఘాలు బలంగా ప్రార్థించాలండి. మీరు ఏ సంఘానికైతే వెళుతున్నారో ఆ సంఘము యొక్క సేవకుల కోసం, సేవకురాళ్ళ కోసం మీరు ప్రార్థించాలి. ఎందుకంటే ఒక దైవజనుడిగా నేను ఎరుగుదును, ఒకప్పుడు దైవజనులు దూషించిన నేను ఆ దైవ సేవలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమవుతుంది, టయానికి నిద్ర ఉండదు, టయానికి భోజనం ఉండదు, దేవుని పని చేయాలి, అనేక మందిని ప్రభు తట్టు తిప్పాలనేటువంటి ఆ యొక్క ఆరాటం, ఆ పట్టుదల, ఆ ఆసక్తి. కొవ్వొత్తులాగా కరిగిపోతున్నారు దైవజనులు. రెండు చేతులు జోడించి కోరుతున్నది ఏంటంటే, దైవజనులను మీ ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి. దైవజనుల కొరకు కొంత సమయాన్ని కేటాయించి ప్రార్థించండి. ఆ దైవజనులు ఆరోగ్యం కలిగి ఉంటే కొంతమంది ప్రభువులోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందుచేత దైవజనుల కొరకు మీరందరూ ప్రార్థించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము తైలము వంటిది అనే అంశంలో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, 133వ కీర్తనలోనికి వెళదాం. ఈ 133వ కీర్తనలో 3 వచనాలు ఉన్నాయి. ఈ భాగములో నుంచి మనం దేవుని మాటలు చదువుదామండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండ మీదకి దిగువచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రియులారా, ఈ 133వ కీర్తనలో భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటున్నాడు. ప్రియులారా, ఈ భాగములు మనం చూస్తున్నప్పుడు ఆయన ఆ మాట చెప్తూ ఏమన్నాడంటే, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును అన్నాడు. ఐక్యత ఎలాంటిదంటే పరిమళ తైలము వంటిది అన్నాడు. ఈరోజు క్రైస్తవ సంఘాల మధ్య, క్రైస్తవ సేవకుల మధ్య, కుటుంబాల మధ్య ఉండవలసినది ఐక్యత అనేటువంటిది ఈ భాగములో మనకి దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. మనమందరము ఐక్యతను కలిగి ఉండాలంట. దేవుని బిడ్డలమైన మనము ఐక్యతను కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, క్రీస్తుకు పూర్వం సుమారు 3000 సంవత్సరాల కాలములో దావీదు అనేటువంటి ఒక భక్తుడు ఈ ఐక్యతను గురించి చెప్తున్నాడు. సహోదరులు అనే మాట మనం తీసుకుంటే ఒక ఉదరము నుండి వచ్చిన వారు, ఒక తల్లి గర్భము నుండి వచ్చిన వారు. ఇది శారీరకంగా మనము ఇక్కడ ఆలోచన చేస్తున్నాం. అలాగే ఆత్మీయమైనటువంటి సహోదరుల గురించి మనం తీసుకున్నట్లయితే ఈ భూమి మీద ఉన్నటువంటి అందరూ కూడా దేవుని పిల్లలే, అందరూ సహోదరులు, సహోదరులు. అలాగే యేసు రక్తములో కడగబడి, యేసు ప్రభువారి యొక్క రక్తము చేత శుద్ధీకరించబడి, యేసు ప్రభువారి చేత మనం పరిశుద్ధులముగా నీతిమంతులుగా తీర్చబడిన మనమందరము కూడా ఆత్మీయ సహోదరులము, సహోదరులము. ఐక్యతలోనికి మనం రావాలి అనేటువంటి ఒక మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక మాట అండి, మనము వివిధ సంస్థలకి సంబంధించిన వారమైనప్పటికీ మనమందరము యేసుక్రీస్తు ప్రభువారికి చెందిన వారమైనటువంటి ఒక సత్యాన్ని మాత్రం మర్చిపోకూడదు. మనము పెంతుకోస్తు అని పెట్టుకున్నా, ఫెలోషిప్ అని పెట్టుకున్నా, లేకుంటే ఒకవేళ బ్యాప్టిస్ట్ అని పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా
పేర్లు మార్పు కానీ మనందరికీ తండ్రి ఎవరు? ప్రభువే కదా. అందుకు ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. ఈ రోజున ఈ ఐక్యత లేకుండా సాతానుడు అనైక్యతను కలిగిస్తున్నాడు. ఈరోజు ఐక్యతలోనికి మనం వెళ్లకుండా సాతానుడు ఏం తీసుకొస్తున్నాడంటే, నేను ఖచ్చితంగా ఇది చెప్పగలను, కుల వ్యవస్థను లోపలికి తీసుకొస్తున్నాడు. సాతానుడు మనం ఐక్యతలోనికి వెళ్ళకోకుండా ఏం చేస్తున్నాడంటే ధనవంతుడు పేదవాడు అనేటువంటి తారతమ్యాన్ని తీసుకొస్తున్నాడు. గమనించాలి. కలిసి ఉన్నాం, నీకంటే నేను గొప్పోడిని, నీకంటే నేను గొప్పదానిని, నీకంటే నేను గొప్ప కులస్తుడిని, నీకంటే నేను అన్ని విషయాల్లో నేను గొప్పవాడిని అన్నప్పుడు ఇంకక్కడ ఏముంది? సైతానుగాడు కూడా ఇక్కడ మధ్యలోకి ప్రవేశించి వాడు ఏం చేస్తున్నాడంటే వాడికి తెలుసు ఎలా పాడు చేయాలి, ఎలా వీళ్ళని దెబ్బ కొట్టాలి అని తెలుసు. ఎందుకు వాడికి తెలుసో నేను ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. దేవుడేమో పౌలు గారి ద్వారా ఏం చెప్పాడంటే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్న వాడు ఆలస్యము చేయక వచ్చును, నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, గనుక మీరు క్రమము తప్పుకోకుండా కూడుకోండి అని హెబ్రీ పత్రికలో స్పష్టంగా మనకి 10వ అధ్యాయంలో మనకి చెప్పబడింది. ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి 12వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, ఆయన త్వరగా వస్తున్నాడు గనుక మీరు దేవుని కొరకు జీవించండి అని. సైతాన్ గారు చేస్తున్న పని ఏంటో మీకు చూపిస్తాను ఇప్పుడు. 12వ అధ్యాయము 12వ వచనం, అందుచేత పరలోకమా భూలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకి సమయము కొంచెమేనని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. వాడు నాశనం అవటానికి, దేవుని సంఘం పరలోకానికి వెళ్ళటానికి సమయం ఆసనం అవుతుంది. సంఘమేమో దేవుని యొద్దకు వెళ్ళటానికి సమయం కొంచెంగా ఉంది, మీరు చెందబడండి అంటున్నాడు. అపవాదేమో వాడికి సమయం కొంచెముగానే ఉంది. ఎందుకు? వాడిని దేవుడు బంధించి దేవుడు వాడిని అగ్నిగుణములోనికి తోసివేయటానికి సమయము కొంచెమే ఉందని ఎరిగి వాడేం చేశాడు? బహు క్రోధము గలవాడాయి మీ వద్దకు వస్తున్నాడు. ఆడు సంఘాల్లో ప్రవేశిస్తున్నాడు, సేవకుల్లో ప్రవేశిస్తున్నాడు. ఈ సత్యాన్ని మనము గుర్తించకుండా మనలో వాడు ఏం చేస్తున్నాడంటే భేదాప్రాయాన్ని కలిగిస్తున్నాడు. కలిసి ప్రార్థించవలసిన వారు, కలిసి నివసించవలసిన వారు, కలిసి పని చేయవలసిన వారు ఇవాళ చేయట్లా. వాడు పని ఎక్కువైంది, మన పని తక్కువైంది. మనము చేయవలసిన టైంలో చేయట్లా, వాడు అన్ని టయాల్లో చేస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. అందుకే యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్తలో ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, తండ్రి నీవును నేనును ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవాలని నేను ప్రార్థన చేయుచున్నాను అన్నాడు. మనము ఏకముగా ఉన్నాం, కలిసి పని చేస్తున్నాం. నీవు పరలోకములో ఉన్నా, నేను శరీరాన్ని ధరించుకుని భూమి మీద ఉన్నా, మీరు నేను కలిసి ఇక్కడ పనిచేస్తున్నట్లు, మనం ఏకీభవించినట్లుగా వాళ్ళు కూడా కలిసి ఉండాలని, వాళ్ళు కూడా ఏకీభవించాలని నేను ప్రార్థిస్తున్నానని చెప్పి 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారి ప్రార్థన చేశాడు. ఈ రోజున మనము నిలబడి బోధన చేస్తున్నాం, బాగానే ఉన్నాయి. బోధించే మనలో ఉండవలసింది ఐక్యత అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. భారతదేశంలో ఉన్నటువంటి నిజంగా ప్రతి విశ్వాసి, ప్రతి దైవజనుడు ఈ 2 వాక్యాల ప్రకారంగా కనుక మనం ఏకంగా ఉండగలిగితే శాసనాలను మార్చగలడు దేవుడు, అద్భుతాలు చేయగలడు దేవుడు. మీకు ఒక మంచి విషయం చెప్తానండి. ఇప్పుడు కువైట్కి సంబంధించినటువంటి ఒక యువరాజు, ఆ ప్రాంతంలో చర్చ అనేది ఉండదు కదా, కానీ ఈరోజు యువరాజు యేసు ప్రభు వారే గొప్పవాడు, యేసు ప్రభు వారు లోకరక్షకుడు, యేసు ప్రభు వారు నాకు కావాలి, ఈ అధికారాలు నాకు అక్కర్లేదు అని చెప్పి ప్రభుని నేను అంగీకరిస్తున్నాను, ఇస్లాం మతాన్ని నేను వదిలిపెట్టేస్తున్నానని స్టేట్మెంట్ ఇచ్చేమన్నాడు తెలుసా. ఒకవేళ నా వాళ్ళు చంపేయాలనుకుంటే
యేసుక్రీస్తు ప్రభువారి కొరకు నేను చచ్చిపోవటానికి సిద్ధమే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అన్ని మీడియాలో వచ్చేస్తున్నాయి. భారతదేశంలో బ్రాహ్మణులు ప్రభు నమ్ముతున్నారు, అనేక మంది నమ్ముతున్నారు. కానీ ఆ గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించేది ప్రపంచంలో ఇప్పుడు కువైట్ యొక్క యువరాజు ప్రభును అంగీకరిస్తున్నాడని ఆయన నోటుతో ఆయన అద్భుతాన్ని ప్రకటించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఆయన ద్వేషిస్తారో వారు నోటే సత్యాన్ని దేవుడు పలికిస్తాడండి. మనము దేవుని సన్నిధిలో ఐక్యత కలిగి ఉన్నట్లయితే, ఇక్కడ అంటున్నాడు, అది ఒక కుటుంబం కావచ్చు, వ్యక్తిగతమైన కుటుంబం కావచ్చు, అది సంఘము కావచ్చు, దైవజనులు అయిన కావచ్చు, మనమందరము కూడా కలిసి దేవుని పని చేయగలిగితే ఎంత మందిని మనం పట్టుకోగలమో, ఎన్ని అద్భుతాలు దేవుడు చేయగలడో, ఆ ఆశ్చర్యకరుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడండి. అందుకు దేవుని బిడ్డలారా, ఒక్కొక్క దైవజనుడి యొక్క మరణము మనకి సవాలుగా దేవుని బిడ్డలారా సాక్ష్యాలు ఉంటున్నాయి. పగడాల ప్రవీణ్ గారు చనిపోక మునిపోక స్టేట్మెంట్ ఇచ్చాడంట. తన భార్యతో ఏమన్నా తెలుసా, దైవ సేవకులు ఎవరు పట్టించుకుంటలేదు, నేను చనిపోయినప్పుడైనా వీళ్ళు కలుసుంటే బాగుండును, నా మరణం ద్వారానని చెప్పేసి ఆయన తెలియచేశాడంట. ఆయన చనిపోయినా అనేక మంది ఆయన సాక్ష్యం ద్వారా ప్రభావితం అవుతున్నారు. ఇప్పుడు మరి ప్రొఫెసరు ప్రకాష్ అన్న ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక సవాలు మన ముందు ఉంది. మనమందరము ఐక్యతలోనికి వచ్చి దేవుని యొక్క సత్య సువార్తను ఈరోజు ప్రకటించవలసిన వారమై మనం ఉన్నాం. మనలో ఒక ఐక్యత అనేది అవసరం. ఈ తరములో ఉన్నటువంటి సేవకులు దయచేసి గమనించండి. పాతకాలపు దైవజనులు వాళ్ళు కార్చిన కన్నీరు, వాళ్ళు మోకాళ్ళు అనుభవాలు మన ముందు ఉన్నాయి. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ యథార్థంగా ఈ తరము వారు సేవ చేయగలిగితే, ఐక్యతలోనికి రాగలిగితే, పెద్దవాళ్ళ సలహాలు తీసుకోగలిగితే మీ యవ్వన జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. మరింతగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. యవ్వనస్తులారా, పెద్దవాళ్ళ మాటలు మాత్రం పక్కన పెట్టొద్దు. సొలొమోను కుమారుడు రెహబాము పెద్దవాళ్ళ సలహాలు పక్కన పెట్టి యవ్వనస్తుల సలహాలు తీసుకుని దెబ్బతిన్నాడు. అలా మీరు ఎవ్వరూ యవ్వన సేవకులు ఉండొద్దని కోరుతున్నాను. నేను ఒక యవ్వన సేవకుడినే, కానీ ఇప్పుడు వస్తున్న యవ్వన సేవకులకి నేను ఈ సలహా ఇస్తున్నాను. పెద్దవాళ్ళ సలహాలు తీసుకోండి, చక్కగా వాళ్ళ అనుభవాలు నేర్చుకోండి, మంచిగా దేవుని సేవ చేయండి, అందరిని కలుపుకోండి. ఐక్యతలో ఎంతో బలం ఉంది. చిన్నప్పుడు స్కూల్లో ఒక 40 సంవత్సరాల క్రితం స్కూల్లో మాస్టర్ మమ్మల్ని బయటికి వెళ్ళి కొంచెం గడ్డి పెరకలు తీసుకురమ్మనేవాడు. వెళ్ళి మేము తీసుకొచ్చేవాళ్ళం. ఒక 42-43 సంవత్సరాల క్రితం. ఆ చిన్నప్పుడు మాస్టర్ గారు ఏం చేసేవాడంటే ఒక గడ్డి పెరకను పట్టుకుని అట్లా తుంచమనేవాడు. తుంచేవాళ్ళం, తెగిపోయేది. ఒక 4-3 గడ్డి పెరకలు పట్టుకుని మెలేసి మీరు ఇప్పుడు తుంచండి రా అనేవాడు. అవి తెగేవి కాదు. మాకు ఏం చెప్పేవాడంటే, చూచారా ఒక 4 లేదా 5 గడ్డి పెరకలు కలిపి ఉండగా వాటిని తుంచుతంటే అవి బలంగా ఉన్నాయి, అలాగే ఐక్యత కూడా అంత బలంగా ఉంటుంది, మీరందరూ ఐక్యత కలిగి ఉండాలని చెప్పేవాడు. మరి మన ప్రభు ఎప్పుడో మనకు నేర్పించాడు కదండి ఈ పాఠం. కలిసుంటే కలదు సుఖము అన్నారు కదా. మనమందరము కలిసి ఐక్యత కలిగి ఉంటే మన కాళ్ళ కింద ఉంటాడు సాతానుడు. అందుకు మనము ఐక్యతలోనికి రావాలన్నాడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, అది మనోహరమైనది. తర్వాత అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అతను అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలము. మనోహరమైనది, పరిమళ తైలము వంటిది అన్నాడు. 3వ వచనంలో అంటాడు, సియోను కొండ మీదకి దిగువచ్చు హెర్మోను మంచు వలె నుండెను. మంచు అంటే చల్లదనం. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. అక్కడ ఏం పెట్టాడంటే దేవుడు జీవాన్ని పెట్టాడంట, ఆశీర్వాదాన్ని పెట్టాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక మీరందరూ ఐక్యత కలిగి ఉండండి. ఐక్యత ద్వారా మీరు ముందుకు సాగండి. ఐక్యత కలిగి శత్రు స్థావరాల మీదకి వెళ్ళండి. మీరు పోరాటం చేయండి. సాతాను కబంధ హస్తాలుంచి ప్రజలను బయటికి మీరు తీసుకుని రండి అని చెప్తున్నాడు దేవుడు.
మరొక మాటను మనము దేవుని యొక్క లేఖనములు మనం చూద్దామండి. 141వ కీర్తన 5వ వాక్కును మనం చదువుదామండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. ప్రియులరా, ఈ భాగములో దావీదు భక్తుడు రెండో మాట ఏం చెప్తున్నాడంటే, మొదటి మాట ఏమో ఐక్యతను గురించి చెప్పాడు. ఇప్పుడు రెండవది ఏమంటున్నాడంటే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అన్నాడు. ఈ రోజున చాలామందికి ఎలా అయిపోయిందంటే అండి, నేను ఆయా ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ఈ సువార్త కోటాలకు కానీ ఉపవాస కోటాలకు వెళ్ళినా కొంతమంది యవనస్తులను చూస్తే నాతో ఏం చెప్తున్నారంటే, పాస్ గారు ఏంటండి మీరు సంస్థలో ఉండి పనిచేస్తారు, మాకులాగా స్వేచ్ఛగా చేయండి, మాకులాగా మీరు ఏ సంస్థలో లేకుండా చేయండి అంటారు. నేను ఒక మాట చెప్తాను వినండి. సంఘానికి ఒక సేవకుడు పనిచేస్తూ ఉన్నాడు, వాళ్ళని నడిపిస్తున్నాడు, వాళ్ళకి సలహాలు ఇస్తున్నాడు, వాళ్ళని గద్దిస్తున్నాడు, వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. మరి ఈ సేవకుడికి నడిపించే వ్యక్తి, గద్దించే వ్యక్తి, బుద్ధి చెప్పే వ్యక్తి ఒక నాయకుడు ఉండాలిగా. ఎంతో కొంత కాస్త సత్యవాక్యాన్ని నేర్చుకున్నటువంటి ఒక సేవకుడిగా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే దేవుని మహాకృపను బట్టి చర్చ్ ఆఫ్ గాడ్ ఫుల్ గాస్పెల్ యొక్క సహవాసము ద్వారా కాకినాడలో 1960వ సంవత్సరము నుండి బైబిల్ యొక్క కాలేజీ అక్కడ ఉంది. ఎంతోమంది అక్కడ దేవుని వాక్యం నేర్చుకున్నారు. ఏమీ తెలియనటువంటి నాకు కూడా అక్కడ నేర్పగలిగారు కాబట్టి ఇంతనా నేను నేర్చుకుని చెప్పగలుగుతున్నాను. ఒక మాట, మనకంటూ ఒక మంచి సహవాసం, ఒక నాయకుడు ఉంటే మనం కాస్త జాగ్రత్తగా పనిచేయటానికి అవకాశం ఉంది. ఎందుచేతనంటే ఇది అవసరం. 1978 నుండి చర్చ్ ఆఫ్ గాడ్లో మా కుటుంబం ఉంది. నేను ఇదే సహవాసములో 1995లో నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. దేవుని వాక్యం నేర్చుకుని వచ్చిన తర్వాత నేను అవునగడ్డ ఏరియాలో పరిచర్య చేసేటప్పుడు మాకు కృష్ణా జిల్లాలో పామర్లో దైవజనులు జార్జయ్య గారు ఉండేవాళ్ళండి, కేరళ. ఆయన ఇక్కడ అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు. ఆయన జిల్లా నాయకత్వంలో నేను పనిచేస్తున్నప్పుడు యవనస్తులంగా మాకు ఆయన చక్కటి సలహాలు చెప్పేవాడు. అయ్యా మీరు ఇలా ఉండండి, ఇలా ఉండకూడదని చెప్పి. ఆ టయాలలో దైవజనులు మానుకొండ దగ్గర తరిగొప్పల్లో పౌలరాజు గారని ఒక ఆయన దైవజనులు ఉండేవాళ్ళు, మంచి దైవజనులు. గుడివాడలో హోషు గారని ఒక దైవజనులు ఉండేవాళ్ళు. కంకిపాడులో ఆంతోని గారని ఒక దైవజనులు. అలాగే మచిలీపట్నంలో సత్యబాబు గారని చెప్పి ఒక దైవజనులు. ఇలా కొంతమంది పెద్దవాళ్ళు మాకు యవనస్తులకి చక్కటి సలహాలు ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత మా సంస్థ నాయకులు అప్పుడు రెడ్డి స్టీఫెనయ్య గారు, ఆయన ప్రభు సంధికి వెళ్ళిపోయిన తర్వాత రెడ్డి జ్యోతికుమారయ్య గారు, వీళ్ళు మాకు మంచి మంచి సలహాలు ఇవ్వటం వల్ల యవనస్తులంగా మేము ఎక్కడ కూడా తొట్టెలకుండా దేవుని యొక్క కృపలో ఈ యొక్క సేవకులు ఇచ్చిన, పెద్దవాళ్ళు ఇచ్చిన ఈ సలహాలు తీసుకుని మేము ముందుకి సాగగలిగాం. కాబట్టి ఈరోజు మేము ఈ స్థితిలో దేవుని కృపలో ఉన్నామని చెప్పటానికి నేను గుండె మీద చేసుకుని ధైర్యంగా చెప్తున్నాను. ఎందుచేతనంటే మనకు కూడా సేవకుడికి ఒక నాయకుడు కావాలి. నాయకత్వం కింద పరిచయలేనటువంటి ఒక వ్యక్తి నాయకుడు కింద ఉండి క్రమాన్ని నేర్చుకోలేనటువంటి ఒక వ్యక్తి దేవుని బిడ్డలారా స్వేచ్ఛగా ఉంటాడు. ఎవరి మాట వినడో ఆయనకే సుప్రీం. అందుకు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని నేను మనం చేస్తున్నాను. ఇప్పుడేమంటున్నాడు భక్తుడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, అట్టి తైలాభిషేకం నేను త్రోసివేయకుందునుగాక అన్నాడు. ఆమేన్. గనుక మనకి తిమోతికి ఆత్మీయ తండ్రున్నాడు పౌలు గారు. ఆ పౌలు గారు ఏం చేసేవాడు, తిమోతిని యవనుడా నీ యవనేచ్ఛల నుండి నువ్వు దూరంగా పారిపో, నీ యవను బట్టి ఎవడో నిన్ను తృణీకరింపనీయొద్దు అని చెప్పేవాడు. కొన్ని విషయాలు హెచ్చరిక చేసేవాడు, మాట్లాడేవాడు, నేర్పించేవాడు. ఆ విధంగా దేవుని సన్నిధానములో తిమోతిని ఎప్పటికప్పటికే హెచ్చరిక చేస్తూ మంచి విషయాలు చెప్తూ దేవుని సన్నిధిలో ప్రోత్సహించినప్పుడు తిమోతి ఒక మంచి దైవజనుడిగా పరిచర్య చేశాడు. మనల్ని గద్దించేటువంటి నాయకులు ఉండాలండి.
నేను ఎప్పుడు కూడా ఈ విషయంలో మాత్రం రాజీ పడినాను. ఎందుకంటే నన్ను గద్దించే వ్యక్తి, నాకు బుద్ధి చెప్పే వ్యక్తి, నాకు సరైనటువంటి ఆలోచన ఇచ్చి నడిపించేటువంటి వ్యక్తి, నాకు ఒక నాయకుడు కావాలి. దేవుడు మనకు నాయకుడే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు గైడెన్స్ ఇస్తారు. కానీ రియల్గా ఇక్కడ మనకి ఒక నాయకులు కావాలన్నటువంటి సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ అంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఒక స్థలానికి మీటింగ్కి వెళ్ళాలంటే ఆ రోజుల్లో మాకు చక్కటి విషయాలు నేర్పించేవాళ్ళండి. అవసరమైతే అక్కడ కింద పడుకోవాలనుకుంటే కింద పడుకోవాలి, ఏమీ లేకపోతే అక్కడ పరిచర్య మీరు చేయండి అని చెప్పి చక్కటి సలహాలు ఇచ్చేవాళ్ళు. ఎందుకని త్రోసివేయాల వాళ్ళు మమ్మల్ని కొన్ని పర్యాలు యవనస్తులుగా కొన్ని విషయాలు మమ్మల్ని గద్దించినప్పుడు లోబడ్డాం. మనకి గద్దింపు దేవుని బిడ్డలారా తీసుకోగలిగితే, గద్దింపుకి లోబడగలిగితే మనం ఆత్మీయంగా బాగుపడతామండి. అందుకే బైబిల్ ఉంది, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అన్నాడు. ఎవరో? పౌలు గారు తిమోతిని సంఘాన్ని. అదే పౌలు గారు తిమోతిని ఖండించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు. అందుకు సేవకుడు కరెక్ట్గా ఉన్నాడు, సంఘము కరెక్ట్గా ఉంది. అందుకు ఈరోజు నీతిమంతులు మనలను కొట్టుట ఉపకారం, వారు గద్దించుట తైలాభిషేకము అని చెప్తున్నాడు. గనుక దేవుని యొక్క సన్నిధానములో ఇశ్రాయేలు యొక్క ప్రజలకి దేవుడు రాజులు ఇచ్చినప్పుడు, ఆ రాజులు ఎప్పుడైనా సరే దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు వెంటనే ప్రవక్తలు పంపించి దేవుడు గద్దించాడండి. ఏ వ్యక్తి అయితే గద్దింపుకి లోబడతాడో ఆ వ్యక్తి ధన్యుడు అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథం చెప్తుంది, పరిశుద్ధ లేఖనములోనికి మనం వెళ్ళినప్పుడు యోబు గ్రంథం 5వ అధ్యాయములో ఒక మాటను ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 17వ వాక్కు నేను చదువుతున్నాను. దేవుడు గద్దించిన మనుషుడు ధన్యుడు. ఎవరంటండి? దేవుడు గద్దించిన మనుషుడు ధన్యుడు. దేవుడు తన ప్రవక్తలను పంపించాడు, తన సేవకులను పంపించాడు, గద్దించాడు. ఆ గద్దింపుకి లోబడ్డ వారి జీవితాలు ఎలా ఉన్నాయో నెక్స్ట్ పాఠములో నేను మీకు తెలియచేస్తాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ దినమందు నీ సన్నిధిలో నీ పాదములు ఎదుట మొరబెడుతూ ఉన్నాం. ఇదిగోనైనా ఇంతవరకు మీ మాటలు కొన్ని మేము నేర్చుకోగలిగాం. నెక్స్ట్ మీ వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేయి. ఇంతవరకు తోడుగా ఉన్న మా ప్రభువా, ఇంకా నువ్వు మాకు తోడుగా ఉండండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాపాడండి. వాతావరణ యొక్క మార్పును బట్టి అనేక మంది నాయన అనారోగ్యానికి లోనవుతూ ఉన్నారు. తండ్రి, నీ వాక్కును పంపి వారందరినీ స్వస్థపరచండి. బలహీనలు బలపరచండి, కృంగిన వారు లేవనెత్తండి, శక్తిహీనులకు బలాభివృద్ధినివ్వండి. ఎవరు ఏ అవసరతలు ఉన్నారో ఆ అవసరతలన్నిటిలో నుండి మీ ప్రజలకి విడుదల కలిగించండి. ప్రభువా, పరిచర్య చేస్తున్న సేవకులను దీవించండి. సంస్థలకి నాయకులుగా ఉండి నడిపిస్తున్నటువంటి నాయకులందరినీ మీరు దీవించండి. మీ జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. అందరినీ దీవించు, దైవకృపతో నింపండి, మేలిచ్చండి, సంఘాలను దీవించండి. నాయన ఉద్యమములకు నడిపించండి. ప్రభువు, మీకు వందనాలు. మీ వాక్యానుసారమైన జీవితం మాకు, నాకు, అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకు, ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు, కూడిన మనందరికీ, మన రాష్ట్రానికి తోడైండునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.